మనం డైలీ యూసేజ్లో ఏదో ఒక ఫామ్లో ప్లాస్టిక్స్ని వాడుతూనే ఉంటాం. కానీ దీనివల్ల ముఖ్యంగా మగవారిలో ఫర్టిలిటీ ఇష్యూస్ అనేవి పెరుగుతున్నాయి. సో డాక్టర్ గ్రీష్మ, ప్లాస్టిక్ వల్ల సంతానలేమి సమస్యలు ఎలా పెరుగుతున్నాయి? ప్లాస్టిక్స్లో BPA టాబ్లెట్స్ అనే రసాయనాలు అనేవి ఉంటాయి. ఇవి ఏంటి అంటే ఈస్ట్రోజన్ని మిమిక్ చేస్తాయి. దీంట్లో మనకి శరీరంలో గందరగోళానికి గురవుతాయి అన్నమాట హార్మోన్స్ అనేవి. సో ముఖ్యంగా ఇవేంటి మగవారిలో మనకి స్పర్మ్ కౌంట్ని కానీ మొటిలిటీని కానీ ఇంకా DNA ఫ్రాగ్మెంటేషన్ని కలిగిస్తాయి అన్నమాట. దీనివల్ల మనకి మెయిన్గా అన్వాంటెడ్ అబార్షన్స్, గర్భస్రావాలు ఇవన్నీ జరుగుతాయి. ఆడవాళ్ళలో ఏంటి, దీనివల్ల మనకి ఎగ్ క్వాలిటీ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఓవ్యులేషన్ అనేది డిస్టర్బెన్స్ అనేది కాజ్ చేస్తుంది. ఇంకొక భయంకరమైన నిజం ఏంటంటే మనకు అసలు ఈ మైక్రో ప్లాస్టిక్స్ అనేది కంటికి కనిపించకపోవచ్చు. మనకి యూనివర్సిటీ ఆఫ్ మయామి చేసిన స్టడీలో ఈ మైక్రో ప్లాస్టిక్స్ అనేవి మగవారి యొక్క వృషణాలలో కూడా కనిపించాయి అనమాట. ఇవి అంత డేంజర్ మనకి. ఇప్పుడు కొన్ని కంటైనర్స్ మైక్రోవేవ్ సేఫ్ అంటారు కదా, అవి ఎంతవరకు నిజంగా సేఫ్? అవునండి, మనం మైక్రోవేవ్ సేఫ్ అని చెప్పే ప్లాస్టిక్ కంటైనర్స్ని కూడా మనం వేడి చేస్తే చాలా హానికరమైన రసాయనాలని విడుదల చేస్తుందన్నమాట. ఇది స్పర్మ్ ఉత్పత్తిని శాశ్వతంగా ప్రభావితం చేయొచ్చు. దానివల్ల మనకి ఫర్టిలిటీ అనేది కూడా తగ్గిపోతుంది. సో డాక్టర్, ప్లాస్టిక్ వల్ల స్పర్మ్స్ ఆర్ ఎగ్స్ ఎలా ఎఫెక్ట్ అయ్యో తెలుసుకోవడం సాధ్యమేనా? ఎప్పుడైతే కపుల్ పిల్లల కోసం ప్రయత్నిస్తున్నప్పుడు జస్ట్ కొన్ని సింపుల్ టెస్ట్ చేయడం ద్వారా తెలుస్తుంది. మగవారైతే సెమెన్ అనాలిసిస్ టెస్ట్ ద్వారా తెలుసుకోవచ్చు. ఆడవారిలో AMH టెస్ట్ ద్వారా, అల్ట్రాసౌండ్ ద్వారా మనకి తెలుసుకోవచ్చు. సో ఇప్పుడు AMH కానీ లేకపోతే సీమెన్ అనాలిసిస్ కానీ లేకపోతే అల్ట్రాసౌండ్ కానీ టెస్ట్ గురించి చెప్పారు కదా డాక్టర్. సో దీంట్లో ఏం ఎగ్జాక్ట్లీ తెలుస్తుంది? సో ఇప్పుడు మనకి AMH అనేది ఒక సింపుల్ బ్లడ్ టెస్ట్ అనమాట. అది ఎప్పుడు అయినా కూడా చేసుకోవచ్చు, ఎనీ డే ఆఫ్ ద సైకిల్. ఇంకా నెక్స్ట్ మగవారిలో వచ్చేసరికి మనకి సింపుల్ సెమెన్ అనాలిసిస్ అనమాట. ఇప్పుడు మనం ఒక కొత్త టెక్నాలజీ అనేది యూస్ చేస్తున్నాం, AI సెమెన్ అనలైజర్ అనమాట. దీంతో ఏంటి అంటే వెరీ క్విక్గా మనకి ఎఫిషియెంట్గా ఆల్మోస్ట్ చాలా 3000 శాంపిల్స్ అనేవి మనం కౌంట్, మొటిలిటీ అంటే మల్టిపుల్ నెంబర్ ఆఫ్ టెస్ట్స్ అనేవి అవసరం లేకుండా జస్ట్ ఒక సింపుల్ టెస్ట్ ద్వారా మగవారిలో మనకి సెమెన్ కౌంట్, మొటిలిటీ అనేదే కాకుండా DNA డ్యామేజ్ ఎంతవరకు ఉందో కూడా మనకి అక్యురేట్గా తెలుసుకోవచ్చు.